ఈరోజు పారాయణం. యన్మయం చ జగద్బ్రహ్మన్ యతశ్చైతశ్చరాచరం లీనమాసీద్యథా యత్ర లయమేష్యతి యత్ర చ. ఈ జగత్తు దేనితో నిండినది? ఈ చరాచర జగత్తు ఎవరి వలన ఆవిర్భవించినది? ఎవరిలో లీనమగును? ఎక్కడ ఎట్లు లీనమై ఎక్కడ లయమగును? విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. యన్మయమితి యతశ్చైతశ్చరాచరమితి నిమిత్తోపాదానయోః పృష్టత్వాత్ యన్మయమిత్యనేన సృష్ట్యాదికర్మభూతం జగత్కిమాత్మకమితి పృష్టం తస్య చోత్తరం జగచ్చ స ఇతి ఇదం తాదాత్మ్యం అంతర్యామి రూపేణాత్మతా యావస్థానకృతం నతు వస్వైక్యకృతం. యన్మయమితి ప్రశ్నస్యోత్తరత్వాత్ జగస్స ఇతి సామానాధికరణ్యస్య యన్మయమిత్యత్ర మయట్ న వికారార్థః పృథక్ ప్రశ్న వైయార్ధ్యాత్ నాపి ప్రాణమయాది వత్స్యార్ధికః జగచ్చ స ఏత్యక్తుర్ అనుపపత్తేః తదా హి విష్ణురేవేత్ ఉత్తరమభవిష్యత్ ఉత్తరముక్తం భవేత్. అతః ప్రాచుర్యార్థ ఏవం కృత్స్నం జగత్తదాత్మకతయా తత్ప్రచురమేవ తస్మాద్యన్మయమిత్యస్య ప్రతివచనం జగచ్చ స ఇతి సామానాధికరణ్యం శరీరాత్మభావనిబంధనం అన్యథా బాధాయాం సామానాధికరణ్యాశ్రయణేన నిర్విశ్వేషమస్తు. ప్రతిపాదన పర్వతే శాస్త్రస్యాభ్యుపగమ్యమానే సర్వాణ్యేతాని ప్రశ్నప్రతిచనాని న సంగశ్చేరన్ తద్వివరణరూపం చ కృత్స్నం శాస్త్రం తత్పక్షే హి ప్రపంచభ్రమస్య కిమధిష్టానం నిర్విశేషజ్ఞానమాత్రమితి ప్రశ్నప్రతివచనే స్యాతాం జగశ్చ స ఇతి జగద్బ్రహ్మణోరేక ద్రవ్యత్వేన సామానాధికరణ్యే చ బ్రహ్మణః కళ్యాణగుణైకతానత్వం హేయప్రత్యనీకత్వం చ బాధ్యేత సర్వాశుభాస్పదం చ బ్రహ్మ భవేత్. తస్మాదాత్మశరీరభావా ఏ వేదం సమానాధికరణ్యం ముఖ్యమితి వక్ష్యామః న చ యతశ్చేత్యస్య కారణమాత్ర వాచిత్వేపి యన్మయమి తస్యోపాదానకారణవిషయత్వాత్ గోబలీవర్ధన్యాయేన యతా ఇతి నిమిత్తకారణపరమితి వాచ్యం తస్యాగతికవిషయత్వాత్ అత్ర మయటః ప్రాచుర్యార్థత్వేన గత్యంతరోపాదానాశ్చ స్వార్థికత్వే యజగద్దితి. ప్రశ్నస్య విష్ణుర్జగదిత్యుక్తరే కానుపపత్తిరితి చేత్ తదా హి బాధాయాం సామానాధికరణ్యమభిహితం స్యాత్. తతశ్చ స్థాణురేవ న పురుషా ఇతి వత్ విష్ణురేవ న జగదిత్యర్థః స్యాత్. తథా జగద్విష్ణురితి జగద్బ్రహ్మణోరైక్యోపదేశస్య న జగద్విష్ణోరితి వై అధికరణన్యామర్థః స్యాదితి. శృతివిరుద్ధా అశ్రుతబాధకల్పనా స్యాత్ అర్ధవృత్వే సిద్ధ్యతి మయటస్వార్థికత్వేన వయర్థం చాయుక్తం లీనమాసీద్యథా యత్రయేన క్రమేణ యంత్రలీనం స కారణం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యానువాదం. యస్మయం యతశ్చైత
చరాచరం అని నిమిత్త కారణము ఉపాదాన కారణములను అడిగినందువలన యన్మయం అను దానితో సృష్ట్యాది క్రియలలో కర్మభూతమైన జగత్తు కిమాత్మకము అని ప్రశ్న. దానికి సమాధానం జగచ్చసహ అనునది. ఇచ్చట బ్రహ్మ తాదాత్మ్యము అనగా బ్రహ్మము జగత్తు ఒకటే వస్తువు అని కాదు. బ్రహ్మము జగత్తునకు అంతర్యామిగా ఆత్మగా ఉండుట వలన వచ్చినది. అనగా ఈ జగత్తునకు బ్రహ్మమే ఆత్మ, అతనే నియామకుడు. అంతేకాని బ్రహ్మమే జగత్తు అని కానీ బ్రహ్మము జగత్తు ఒకటే అని కానీ అర్థము కాదు. యన్మయం అను ప్రశ్నకు కదా జగచ్చసహ అను సామానాధికరణ్య గల సమాధానం ఇయ్యబడినది. సమాధానము ప్రశ్నకు అనుగుణంగా ఉండవలను కనుక ఇచ్చట జగచ్చసహ అను సమానాధికారణ్యమును బట్టి యన్మయం అను ప్రశ్నలోని తాత్పర్యాన్ని గ్రహించండి. కాన యన్మయం అని చెప్పినప్పుడు మయట్ ప్రయత్నయము మయట్ ప్రత్యయము వికారార్థం కాదు. అనగా బ్రహ్మమే జగత్తుగా వికారము చెందినది అని అర్థమూ కాదు. ఒకవేళ మయిట్కు వికారం అని అర్థం చెప్పేటట్లయితే ఉపాదానమును చెప్పుటయే కదా. ఉపాదానమును ఇదివరకే ప్రశ్నించి ఉన్నారు కనుక మళ్ళీ ప్రశ్నించుట వ్యర్థమగును కదా. పోనీ వికారార్థము కాకున్నా ప్రాణమయ అన్నమయ ఇత్యాదుల్లోని మయట్ వలె స్వార్థములో చెప్పుకొనటకు కూడా వీల్లేదు. ఇట్లు స్వార్థములో మయుట్ అని చెప్పుకొనినచో జగత్సహ అని సమాధానం కుదరదు. అప్పుడు శ్రీ మహావిష్ణువే జగత్తు అని సమాధానం కావలసి వస్తుంది. అట్లు కాదు కదా. అందుకే ఇచ్చట మయట్ ప్రత్యయమునకు ప్రాచుర్యమే అర్థము అని చెప్పుకొనవను కనుక ప్రాచుర్యార్థమునందే సమస్త జగత్తు బ్రహ్మాత్మకము కావున తత్ప్రచురము తన్మయమైనది అని చెప్పుకోవాలి. ఈ అర్థము చెప్పుకొని నందునే యన్మయం అను ప్రశ్నకు జగచ్చసహ అను సమాధానమును చెప్పి ఉన్నారు. ఇచట జగత్తునకు బ్రహ్మకు చెప్పబడిన సామానాధికరణ్యము శరీరాత్మ భావ నిబంధనము. ఇట్లు కాక విశేషాంశములకు బాధ ఏర్పడి అనగా గ్రహింపక సామానాధికరణ్యాశ్రయముతో శాస్త్రము నిర్విశేష వస్తు ప్రతిపాదన వరముగా చెప్పుకొనుచో అంటే నిర్విశేషపరంగా అంగీకరించినట్లయితే అప్పుడు ఈ ప్రశ్నలు సమాధానాలు అన్నీ అసంగతములు కావలసి వస్తాయి. వాటికి వివరణ రూపంగా ఉన్న సకల శాస్త్రము వ్యర్థము కావలసి వస్తుంది. వారి పక్షంలో ప్రపంచ భ్రమకు అధిష్టానమేది అని ప్రశ్న, నిర్విశేష జ్ఞానస్మాత్రము అని సమాధానము చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి అట్లే జగచ్చసహ అని జగత్తు బ్రహ్మలు ఒకే ద్రవ్యముగా సమానాధికరణ్యము చెప్పినచో బ్రహ్మ అనంత కళ్యాణ గుణకారుడు, విడువదగిన గుణములకు వ్యతిరేక గుణములు కలవాడు అని చెప్పుకొనుటకు బాధ ఏర్పడుతుంది. జగత్తు కళ్యాణ గుణాకారము కాదు కదా. విడువదగిన వాటికి వ్యతిరేకమైన గుణములు కలది కాదు. జగత్తే బ్రహ్మమైనప్పుడు బ్రహ్మమున కూడా ఈ గుణములు బాధించవలసి ఉంటుంది కదా. జగత్తు సకల అశుభాస్పదమైనట్లు బ్రహ్మము కూడా సకల అశుభాస్పదము కావలసి వస్తుంది. కావున ఆత్మ శరీరభావము మాత్రమే సమానాధికరణ్యము అని చెప్పుకోవలసి వస్తుంది. ముఖ్యమైన బాధితార్థ సమానాధికరణ్యము ఇచ్చట విషయము కాదు అని తాత్పర్యం. యతశ్చ ఏతశ్చరాచరం అను ప్రశ్న కారణవాచి అయినను యన్మయము అన్నది ఉపాదాన కారణము కాన గోబలీ వర్ధన్యాయముతో యతః అనునది నిమిత్త కారణ విషయక ప్రశ్నగా చెప్పుకొని వస్తుంది కదా. అందువలన దీనిని శంకించరాదు. అట్లు చెప్పుకొనుట అర్థము ఉపపన్నమగుటకు ఇతర గతి ఏదీ లేనప్పుడు తప్పనిసరి పరిస్థితులలో చెప్పుకొనవలను. ఇక్కడ మయిట్ ప్రత్యయమునకు ప్రాచుర్యార్థముగా ఇంకొక గతి లభించుచున్నది. ఇక్కడ యన్మయం జగత్ అనునప్పుడు మయిట్ ప్రత్యయమునకు స్వార్థికత్వము చెప్పుకుంటే యజ్ఞగత్ అను ప్రశ్న విష్ణువే జగత్ అని ఉత్తరము చెప్పుటలో అనుపపత్తి ఏముంది అనగా ఈ అర్థమునకు బాధ చెప్పి
అర్ధాంతరము చెప్పుకొన్నచో జగత్తు బ్రహ్మలకు సమానాధికరణ్యము చెప్పినట్లవుతుంది. అప్పుడే స్థాణువే పురుషుడు కాదు అన్నట్లు ఇది విష్ణువే జగత్తు కాదు అనే అర్థము కావలసి వస్తుంది. అప్పుడు జగత్ విష్ణు అని జగత్తు బ్రహ్మముల ఐక్యోపదేశమునకు జగత్తు విష్ణువు కాదు అని వైయధికరణ్యము అర్థము కావలసి వస్తుంది. అది శృతి విరుద్ధము. ఇది వరకు వినని బాధను కల్పించవలసి వస్తుంది. సరి అయిన అర్థముతో సార్థక్యము సిద్ధించినప్పుడు మయుట్నకు స్వార్థికార్థము చెప్పి ఆ ప్రశ్నకు వైయర్థము చెప్పుట యుక్తము కాదు కదా. లీనమాసీద్యథాయత్రయేణ క్రమేణ, ఎట్లు ఎక్కడ ఏ క్రమముతో లీనమైనదో అది కారణము అని ఏ అర్థము. అందుకే మయుట్నకు ప్రాచుర్యార్థమే చెప్పుకొనవలెనని శ్రీభాష్యకారుల సిద్ధాంతము. ఇది అంతయు శ్రీభాష్యమున దానికి వ్యాఖ్యానమైన శృతప్రకాశికలో విస్పష్టముగా పేర్కొనబడినది. ఇంకా చాలా విస్తృతముగా కూడా ఉంది. గ్రంథ విస్తృత భయము పాఠక జనుకులకు అధిక శ్రమ ఇచ్చుటకు సాహసించలేక ఇంతటితో ఉపసంహరిస్తున్నాను. యత్ప్రమాణాని భూతాని దేవాదీనాం చ సంభవం సముద్రపర్వతానాం చ సంస్థానం చ తథా భువః సూర్యాదీనాం చ సంస్థానం ప్రమాణం మునిసత్తమా దేవాదీనాం తథా వంశాన్మనూన్మంతర్వాణి చ కల్పాన్ కల్ప విభాగాంశాం చాతుర్యగ వికల్పితాన్ కల్పాన్ తస్య స్వరూపం చ యుగధర్మాం చ కృత్స్నసః. పృథివ్యాది భూతములు ఎంత ప్రమాణము కలవి? దేవాదుల సంభవము, సముద్ర పర్వతము సంస్థానము, అట్లే భూమి సంస్థానము, సూర్యాదుల స్థితి, సూర్యాదుల ప్రమాణము, దేవాదుల వంశమును, మనువులను, మన్వంతరములను, కల్పములను, కల్ప విభాగములను, చతుర్యుగ వికల్పములను, కల్పాంత స్వరూపము సమగ్రముగా యుగధర్మమును తెలుపకోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. యత్ ప్రమాణానీతి పృథివ్యాదిని యత్ ప్రమాణానీతి మహాభూతాదీనామి యత్తా ప్రశ్నః జగతః ప్రమితి సాధన ప్రశ్నశ్చ సూర్యాదీనామితి మన్వంతరాణి మనూనాం కాలాః కల్పానితి కల్పాన్ బ్రహ్మాయుర్మితాన్ మహాకల్పాం చాతుర్యుగ కల్పితాన్ చతుర్యుగ పరివృత్తి కల్పితాన్ కల్ప విభాగాన్ మహాకల్పాంశాన్ పద్మాదీన్ పద్మదివసాన్ కల్పాంతః ప్రళయః చాతుర్యుగం భావి వేద విభజనం చతుర్యుగస్య పరిమాణమితి వా. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము. యత్ ప్రమాణాన్ని పృథివ్యాధులు ఎంత ప్రమాణము కలవి ఇంత అని తెలుపుడు అని అర్థం. మహాభూతములని ఇంత పరిమాణము కలవి అని చెప్పుడు అని భావము. జగత్తు యొక్క ప్రమాణ సాధన ప్రశ్న. మన్వంతరాణి అనగా మనువుల కాలము. కల్పాన్ బ్రహ్మాయువు వరకుండు మహాకల్పములను చాతుర్యుగ కల్పాతీతం చతుర్యుగ పరివృత్తి కల్పితములను కలిపి విభాగములను మహాకల్పాంశములను పద్మాది కల్పములను బ్రహ్మదివసములను కల్పాంతమనగా ప్రళయస్వరూపము చాతుర్యుగ వికల్పితములను అనగా జగరగబోవు లేదా విభాగము చతుర్యుగ పరిమాణమని అర్థము. దేవర్షి పార్థివానాం చ చరితం యన్మహామునే వేదశాఖా ప్రణయనం యదాద్వత్స్వాసకృత్రికం ధర్మాంస బ్రహ్మణాదీనాం తదా చాశ్రమవాసినాం శ్రోతుమిచ్చామ్యహం సర్వం త్వత్తో వాసిష్ఠనందనః. మహర్షి వాసిష్ఠనందన, వశిష్ఠుని పుత్రుడైన శక్తిపుత్రుడా, దేవ ఋషి రాజుల చరితమును వ్యాస భగవానుడు చేసిన వేదశాఖ ప్రణయమును బ్రాహ్మణాది చతుర్వర్ణముల ధర్మములను బ్రహ్మచర్యాది 4 ఆశ్రమముల ధర్మములను దీనినంతటిని నీ నుండి వినగోరుచున్నాను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ధర్మానితి సర్వం అన్యద్యోగాదిజ
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం: సర్వము ఇతరములైన యోగాదులను కూడా బ్రహ్మన్ ప్రసాద ప్రవణం కురుష్వమయి మానసం ఏనాహమేత జ్ఞానీయాం తత్ప్రసాదాన్ మహామునే. బ్రాహ్మణ శ్రేష్ఠ మహాముని, నా యందు నీ మనసును అనుగ్రహపూర్ణమును చేయుము. ఆ నీయను అనుగ్రహముతో ఇదంతా నేను తెలియచేయగలను. శ్రీపరాశర ఉవాచ. అప్పుడు శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి: సాధు మైత్రేయ ధర్మజ్ఞ స్మారితోస్మి పురాతనం పితుః పితా మే భగవాన్ వశిష్ఠో యదువాచ. ధర్మమును తెలిసినవాడా మైత్రేయ, బాగు. పూర్వము నా తండ్రి వశిష్ఠ భగవానుడు నాతో చెప్పిన పురాతన వృత్తాంతమును నీవు నాకు గుర్తు చేసితివి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. వాసిష్ఠనందాన్యేత్యా మంత్రణేన గురుప్రసాద దేవజ్ఞానమిత్యుక్త్వా చ పురాతనం వశిష్ఠవరదాన వృత్తాంతం స్మారితో హృష్టః పరాశరో వక్ష్యమాణా స్యార్ధస్య శ్రద్ధేయత్వసిద్ధయే తం వృత్తాంతమాఖ్యాతి సాద్విత్యాదినా. విష్ణు చిత్త వ్యాఖ్య అనువాదము: వాసిష్ఠనందన అని పిలుచుట చేత గురువుగారి అనుగ్రహముతోనే జ్ఞానము కలుగునని చెప్పుట వలన పూర్వము జరిగిన వశిష్ఠ భగవానుని వరదాన చరిత్రమును స్మరింపచేసినందులకు సంతోషించిన పరాశర భగవానుడు తాను చెప్పబోవు విషయము తప్పక విశ్వసించదగినది అని చెప్పుటకు వశిష్ఠ వరదానాది వృత్తాంతమును చెప్పుచున్నారు. సాధు ఇత్యాది. విశ్వామిత్ర ప్రయుక్తేన రక్షసా భక్షితః పురా శ్రుతస్తతస్తతః క్రోధో మైత్రేయాసీన్ మమాతులః. మైత్రేయ, విశ్వామిత్రుడు ప్రయోగించిన రాక్షసుడు పూర్వము మా తండ్రిగారైనటువంటి శక్తి మహర్షిని భక్షించనని వినినా నాకు సాటిలేని కోపం వచ్చినది. తతోహం రక్షసాం సత్రం వినాశాయ సమారభం భస్మీకృతాః శతశః తస్మిన్ సత్రే నిశాచరాః. అంతటా నేను రాక్షసుల వినాశము కొరకు ఒక సత్రమును అంటే యాగమును ఆరంభించితిని. ఆ యాగమున వేల కొలది రాక్షసులు భస్మము గావించబడిరి. తత సంక్షీయమాణేషు తేషు రక్షస్వ శేషతః మామువాచ మహాభాగో వశిష్ఠోస్మత్ పితామహ. అంతట రాక్షసులందరూ క్షేమ పొందుచుండగా మా పితామహుడు మహానుభావుడైన వశిష్ఠ భగవానుడు నాతో ఇట్లు పలికెను: అలమత్యంత కోపేన తాత మన్యుమిమం జహి రక్షసా నా పరాధ్యంతి పితుస్తే విహితం హితత్. నాయన, అత్యంత కోపము చాలును, ఈ కోపమును విడువము. నీ తండ్రి మరణించుటలో రాక్షసులు ఏ తప్పు చేయలేదు, అది నీ తండ్రికి అట్లు విధించబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. అలమితి మన్యుం సత్రం. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం: అలం అనగా కోపము చాలును, సత్రము కూడా చాలును అని అర్థము. మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః హన్యతే తాత కః కేన యతః స్వకృత భుక్పుమాన్. నాయన, కోపము మూర్ఖులకే కలుగును, జ్ఞానము కలవారికి కోపం ఎట్లు కలుగును? తండ్రి ఎవరిని చంపెదరు? అందరూ తాము చేసిన కర్మనే అనుభవించెదరు. సంచితస్యాపి మహతా వత్స క్లేశేన మానవైః యశసా స్తపసచ్చైవ క్రోధో నాశకరః పరః. ఎంతో కష్టపడి మానవులు సంపాదించి దాచిపెట్టిన యశస్సును తపస్సును కోపము నశింపచేయును. స్వర్గాపవర్గ వ్యాసేధ కారణం పరమర్షయః వర్జయంతి సదా క్రోధం తాతమాద్వదసో భవః. పరమర్షుల కోపము స్వర్గమునకు అపవర్గమునకు ప్రతిబంధమును కలిగించు కారణమని చెప్పుచున్నారు. అందుకే పరమర్షులు అన్ని వేళలా కోపమును విడిచిపెట్టుచున్నారు. నాయన, నీవు ఆ కోపమునకు వశము కాకుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యశస్తపస్సోర్నాశే స్వర్గాపవర్గ సాధన ధర్మజ్ఞాన ప్రతిబంధో జాయత ఇత్యాహ స్వర్గేతి.
విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. యశస్సు తపస్సు నశించినచో స్వర్గాపవర్గములను సాధించు ధర్మజ్ఞానములకు ప్రతిబంధము కలుగును అనుచున్నారు. స్వర్గాపవర్గ ఇత్యాదిషు అలం నిశాచరైర్దగ్ధైః దీనైర్నిరపరాధిభిః సత్రం తే విరమత్వేతత్ క్షమాసారా హి సాధవః. దీనులు నిరపరాధులు అయిన రాక్షసులను దహింపచేయుట చాలును, ఇక ఇప్పుడైనా నీ ఈ సత్రమును విరమించుము. సాధుజనులు క్షమాబలము కలవారు కదా. ఏమం తాతేన తేనాహం అనునీతో మహాత్మనః ఉపసంహృతవాన్ సత్రం సద్యస్తద్వాక్య గౌరవాత్. ఇట్లు మహానుభావుడైన మా తాతగారు వశిష్ఠ భగవానులు నన్ను ఓదార్చగా వెంటనే మా తాతగారి మాట మీద గౌరవమున నేను సత్రమును ఉపసంహరించితిని. తత ప్రీతస్స భగవాన్ వశిష్ఠో ముని సత్తమః సంప్రాప్తశ్చ తదా తత్ర పులస్యో బ్రహ్మణస్సుతః. అంతట మునిశ్రేష్ఠుడైన వశిష్ఠ భగవానుడు ప్రీతి చెందెను. అంతట అక్కడికి బ్రహ్మపుత్రుడైన పులస్య మహర్షి విచ్చేసెను. పితామహేన దత్తార్ఘ్యః కృతాసన పరిగ్రహః మామువాచ మహాభాగో మైత్రేయ పులహాగ్రజః. మైత్రేయ, మా తాతగారైన వశిష్ఠ మహర్షి అర్ఘ్యపాద్యాధికములు సమర్పించగా ఉచితాసనమును స్వీకరించి పులహాగ్రజుడైన పులస్య మహర్షి నాతో ఇట్లు పలికెను. ఇప్పుడు పులస్య మహర్షి చెప్పుచున్నారు. వైరే మహతి యద్వాక్యాత్ గురోరద్యాశ్రితా క్షమా త్వయా తస్మా సమస్తాని భవాన్ శాస్త్రాణి వేత్స్యతి. నాయనా పరాశరా, గొప్ప వైరమున్నను మీ తాతగారి మాటతో నీవు క్షమను ఆశ్రయించితివి గాన నీవు సకల శాస్త్రములను తెలియగలవు. సంతతేర్నమమశ్చేదః క్రుద్ధేనాపి యతః కృతః త్వయా తస్మాన్ మహాభాగా దదామ్యన్యం మహావరం. నీవు కోపించి కూడా నా సంతతిని పూర్తిగా విచ్ఛిన్నము చేయలేదు, కావున నీకు ఇంకొక గొప్ప వరమునిచ్చెదను. పురాణ సంహితాకర్తా భవాన్ వత్స భవిష్యతి దేవతా పారమార్థ్యాం చ యథా వద్వే సత్యే భవాన్. నాయనా, నీవు పురాణ సంహితను చేయుదవు, వాస్తవముగా దేవతా పరమార్థమును తెలియదువు, అందరికంటే పరమదైవతం ఎవరో యథార్థమును తెలియదువు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పురాణేతి సంహితాతుల్యస్వాత్ సంహితాం తస్మాత్ కర్త యథా వద్వేత్ సత్యే విభూతి విగ్రహగుణ కర్మ స్వభావాదిభిః దేవతామ సంశయ విపర్యాసం యథావత్ జ్ఞాస్యసి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదము. సంహితాతుల్యము కాన పురాణమును సంహిత అంటున్నారు. ఆ సంహితకు కర్తమైన నీవు విభూతి విగ్రహము గుణ కర్మ స్వభావాదులను బట్టి పరదేవతను సంశయ విపర్యమును లేకుండా యథార్థముగా తెలియగలవు. ప్రవృత్తే చ నివృత్తే చ కర్మణ్యస్తమలామతిః మత్ప్రసాదాద సందిగ్ధ తవ వత్స భవిష్యతి. నా అనుగ్రహము వలన నీ బుద్ధి ప్రవృత్తి కర్మలో నివృత్తి కర్మలో అజ్ఞానమనే మురికిని తొలగించి సంశయాదులు లేనిదిగా ఉంటుంది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవృతం కామ్యం కర్మ నివృత్తం నిష్కామం జ్ఞానపూర్వకం అస్తమల అజ్ఞాన విపర్యాసరహిత. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రవృత్తం అంటే కామ్యకర్మ, నివృత్తం అంటే నిష్కామ కర్మ జ్ఞానపూర్వకము, అస్తమల అంటే అజ్ఞాన విపర్యాసములు లేనిది అని. తతశ్చ ప్రాహ భగవాన్ వశిష్ఠో మే పితామహః పులస్త్యేన యదుక్తం తే సర్వమేతద్భవిష్యతి. అంతటా నా పితామహులు వశిష్ఠ భగవాన్ ఇట్లు చెప్తున్నారు, పులస్త్యుడు చెప్పిందంతయూ నీకు జరుగును అని. ఇది పూర్వం వశిష్ఠేన పులస్యేన చ ధీమతా యదుక్తం తత్స్మృతిం యాతి త్వత్ప్రశ్నాదఖిలం మమ. ఇట్లు పూర్వము నా తాతగారైన వశిష్ఠ భగవానులు పులస్సులు చెప్పిందంతయు నీ ప్రశ్నతో నాకు స్మృతికి వచ్చినది. సోహం వదామ్యశేషం తే మైత్రేయ పరిపృచ్ఛతే పురాణ సంహితాం సంయుక్తాం నిబోధయథా తథం. మైత్రేయ, అట్లు అంతా స్మరించినా నేను అడుగుచున్న నీకు పురాణ సంహితను చక్కగా చెబుతాను. దానిని ఉన్నది ఉన్నట్లుగా
తెలియపరుస్తాను. విష్ణు సకాశాదుద్భూతం జగతత్రైవ చ స్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస జగచ్చ సహా. ఈ జగత్తు శ్రీ మహావిష్ణువు దగ్గర నుండే పుట్టినది. జగత్తు ఆ శ్రీ మహావిష్ణువులోనే ఉంటుంది. స్థితిని ప్రళయము చేయవాడు శ్రీ మహావిష్ణువే. జగత్తు అంతా అతనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం అద భగవాన్ పరాశరః ఏవం గురుప్రసాదాత్ సాక్షాత్కృత శాస్త్రార్థః సోహం వదామీతి స్వస్య గురుత్వాధికారం సూచయన్ ప్రశ్నేషు జగత్కారణవస్తు విశేషస్తేన చ జగతః సంబంధ ప్రకార విశేషచ్చ ప్రష్టుః ప్రాధాన్యేన జిజ్ఞాసితః ఇతి జానన్ ప్రధానభూత ప్రశ్న ప్రతివచనత్వేన సంక్షేపతః పురాణార్ధమాహ విష్ణో సకాశాదితి. తదా హి ముముక్షోః క్షేత్రజ్ఞస్య యతో వా ఇమాని భూతాని జాయంతే తత్కారణం సాంఖ్యయోగాధిగమ్యం కారణం తు ధ్యేయ ఇత్యాది. శ్రుతేర్జగత్కారణ విశేషో జిజ్ఞాస్య తేన సహ జగత సంబంధ ప్రకార విశేషశ్చ తత్ర హి శరీరీ భావ పర్యాయే నియామకత్వలక్షణే జ్ఞాతే జీవస్య పరస్మాత్ భేదః పృథగాత్మానం ప్రేరితాం చ మత్వా జ్ఞాగ్నౌ ద్వావజ్యావీసనౌ నిత్యో నిత్యామిత్యాదిభ్యः శృతిభ్యः శ్రూయమాణస్వరూపతయే వేతి నిశ్చేతవ్యం అన్యథా తస్యోపాధికత్వే అవిద్యా పరికల్పితత్వే నా తయోర్నియామ్య నియామకభావో న స్యాత్. నహి ఘటాకాశో మహాకాశేన నియమ్యతే నియమనం హి వ్యాప్యావస్థానం నహి ఘటాకాశే మహాకాశస్తిష్టతి. ఘటే ఘటాకాశో మహాకాశశ్చేత్యాకాశద్వయోపలబ్ధి స్యాత్. అవిద్యా పరికల్పితస్య న నియమనం సంభవతి. నాస్తానౌ పరికల్పితశ్చోరః కేనాపి నియమ్యతే. కిం చ భేదస్యోపాధికత్వే కల్పితత్వే వా బ్రహ్మవిద్యయా తత్వమసీతి వాక్యార్థజ్ఞానేన ఉపాధ్య విద్యయోర్నాశా. తత్కృతో భేదో జీవశబ్దార్థో నస్యేదితి మోక్షస్య పురుషార్థం త్వా తత్ సాధేన కశ్చిత్ ప్రవర్తేత. జీవస్యానిత్యత్వే శృతివిరోధస్య జీవపరయో సంబంధే నియంతృరూపే మోక్షస్య పురుషార్థతా సిద్ధ్యతి. స హి సంబంధశేషశేషిత్వాత్మా శేషభూతస్య జీవస్య శేషిణం పరం ప్రతిక్రియమాణా సమాహితైవ హి స్వరూపానురూపా కైంకర్యసంపత్తిః సైవ ఖలు మోక్షస్య కాష్టా. అత్ర జగత్కారణవిశేషప్రశ్నోత్తరం విష్ణో సకాశాదితి. సకాశాత్కాశః ప్రకాశో జ్ఞానం స ఐక్షత లోకాన్నుసృజేయ ఇతి. తదైక్షత బహుస్యామిత్యాదుక్త సంకల్పరూపప్రకాశసహితాదిత్యర్థః. అథవా సకాశశబ్దస్వరూపవచనః ఆచార్యస్య సకాశాదిత్యాదివత్ యదా బభూవ యదా భవిష్యतीत्यनयोरपीदमेवोत्तरं भगवतः पूर्वसर्गप्रकारक्रमस्मृतिरूपकल्पेन ह्युत्तरोत्तरा सर्गप्रवाहः धाता यथा पूर्वमकल्पयदिति श्रुते यदर्थुष्वृत्तिलिङ्गा नीतिस्मृतेश्च लीनमासीदित्यादेरुत्तरं तत्रैव च स्थितमिति उपादाने कार्यस्य
హిలయః స్థితిసంయమకర్తేతి స్థితిరుభయవిధా येन जातानि जीवन्तीत्युक्ता प्राणनलक्षणा अंतरात्मतया स्थितिरेका लोकपाला सोमसूर्यादिरूपेण बहिः पोषकत्वादिरूपा स्थितिरपरा अग्न्यन्तकादिरूपेण संहारसंयमनः तत्र बहिस्थितिः स्थितिसंयमयोः कर्तेत्युक्ता प्राणनलक्षणा स्थितिर्ज गच्छस इत्युक्ता इदमेव यन्मयमित्यस्य जगद्ब्रह्मणो सम्बन्धप्रकारविशेषप्रश्नस्याप्युत्तरं यद्वा स्मृत्यादिभिर्नयनं संयमः तत्रैव च स्थितं स्थितिसंयमोः कर्तेति प्रकारेण స్వరూపప్రశ్నోత్తరమేవ. ఈ విష్ణుచిత్తీయన వ్యాఖ్యకి అనువాదం ఏంటంటే, పరాశర భగవానుడు గురువుగారి అనుగ్రహం వలన శాస్త్రార్థాలను సాక్షాత్కరించుకోమని నేను చెబుతున్నాను అని తనపై గురువుగారికి ఉన్న అనుగ్రహాన్ని, తనకు ఉన్న గురుత్వాధికారాన్ని సూచిస్తూ ఈ ప్రశ్నలో జగత్కారణ వస్తు విశేషము, ఆ వస్తు విశేషముతో జగత్తుకున్న సంబంధం ప్రకారం విశేషము ప్రష్ట విశేషంగా తెలియగోరుచున్నాడు అని తెలిసినవాడే ప్రధానమైన ప్రశ్నకు సమాధానంగా సంక్షిప్తంగా ఈ పురాణం యొక్క అర్థాన్ని చెబుతున్నారు. విష్ణు సకాశాదుద్భూతం ఇత్యాదిగా చూడుడు అని. మోక్షమును కోరు జీవునికి యతో వాయిమాని భూతాని జాయంతే జగత్కారణము సాంఖ్యయోగముచే తెలియబడుచున్నది. కారణమును ధ్యానము చేయవలను ఇత్యాది శృతి సముదాయం ఉన్న జగత్కారణ విశేషమును తెలుపవలయను. జగత్కారణముతో జగత్తునకు గల సంబంధ ప్రకార విశేషమును కూడా తెలియజేయవలను. అందులో జగత్తు శరీరము, పరమాత్మ శరీరి అని శరీరీ భావ పర్యాయము అయిన పరమాత్మచే నియమించబడినదే జగత్తు. పరమాత్మ నియమించువాడు అను నియామక భావము తెలియగా జీవునికి పరమాత్మ కంటే భేదమున్నట్లు పృథగాత్మానం ప్రేరితాం చ మత్వా జ్ఞాగ్నౌద్యావజావీసనాసౌ నిత్యో నిత్యానాం ఇత్యాది శృతుల వలన వినబడి స్వరూపం వలననే అని నిశ్చయించవలను. అట్లు కాకుండా అది అనగా భేదము ఔపాధికమైనను అవిద్యా పరికల్పితమైనను వాటికి నియామక భావం కుదరదు. ఎట్లంటే మహాకాశముచే ఔపాధికమైన ఘటాకాశము నియమించబడదు కదా. నియమించుట అంటే వ్యాప్యమునందు నిలిచియుండుట. ఘటాకాశమున మహాకాశము వ్యాపించు ఉండటలేదు కదా. అప్పుడు ఘటమున ఘటాకాశము, మహాకాశము అని రెండు ఆకాశాలు ఉండాలి కదా. అవిద్యా పరికల్పితమైన దానికి నియమనము అనగా నియమించుట సంభవించదు కదా. ఒక స్థాణువునందు పరికల్పించబడిన దొంగను ఎవరూ నియమించజాలరు కదా. మరియు భేదము ఔపాధికమైనను కల్పితమైనను బ్రహ్మ విద్యతో అట్లే తత్వమసి అను వాక్యార్థ జ్ఞానముతో ఉపాధి అవిద్యలు నశించినందువలన వాటి వలన కలిగిన భేదము అట్లే జీవశబ్దార్థము నశించిపోతుంది. అప్పుడు మోక్షమనగా నాశనము అని అర్థము. కనుక మోక్షము పురుషార్థము కాకపోవలసి వస్తుంది. అప్పుడు మోక్షమును పొందుటకు ఎవరూ ప్రయత్నించరు కదా. జీవుడు అనిత్యము అనినచో శృతి విరోధము. జీవాత్మ పరమాత్మల సంబంధము నియంతృ రూపముగా అంగీకరించినప్పుడే మోక్షము పురుషార్థం అనేది సిద్ధిస్తుంది. ఆ సంబంధాన్ని శేషిత్వ రూపము. దీనిచే పరమాత్మకు శేషభూతుడైన జీవుడు శేషి అయిన పరమాత్మను గురించి చేయు స్వరూపానురూపమైన కైంకర్య సంపత్తి సమాహితము. ఆ కైంకర్య సంపత్తియే మోక్షమునకు పరాకాష్ట. ఇక ఇప్పుడు మనం జగత్కారణ విశేష ప్రశ్నకు విష్ణు సకాశాత్ అనేది సమాధానం. విష్ణువు యొక్క సకాశమున సకాశాత్ అనగా కాశము, ప్రకాశము అనగా జ్ఞానము. ఇక్కడ శృతి స ఐక్షతలో కాన్ను సృజేయ ఇది తదైక్షత బహుశ్యామితి. దీనిలో ఇత్యాదిగా చెప్పబడిన సంకల్పరూప ప్రకాశ సహితం వలన అనే అర్థము లేదా సకాశ శబ్దము స్వరూపమును చెప్పునది. ఆచార్యస్య సకాశాత్ ఇత్యాదుల వల్లే యదా బభూవ యదా భవిష్యతి అను వాటికి కూడా ఇదే సమాధానం.
పరమాత్మ యొక్క పూర్వసర్గ ప్రకార క్రమ స్మృతి రూప సంకల్పం వలన కదా ఉత్తరోత్తర సర్గ ప్రవాహము. ఇచ్చట ధాత యథా పూర్వమకల్పయత్ అను శృతివాక్యము ప్రమాణము. యధర్తుశ్రుతి లింగాని అనునది కూడా స్మృతివచనమే. ఒక ఋతువు పోయి మరో ఋతువు వచ్చినప్పుడు ఆ ఋతువు ఇదివరకున్నప్పుడే ఏ చిహ్నాలు ఉంటాయో అవే చిహ్నాలు మరలా ఉంటాయి. అట్లే ఇదివరకు కల్పంలో జరిగిన సృష్టి వలనే ఈ సృష్టి కూడా ఉంటుంది అని అర్థం. లీనమాసీత్ ఇత్యాది ప్రశ్నకు ఉత్తరము తత్రైవ వచ స్థితం అనునది. ఉపాదాన కారణమునందే కార్యము మరలా ఇమిడి ఉండుట కూడా లయం అంటే. స్థితి సంయమకర్త స్థితి ఈ రెండు విధములు ఏన జాతాని జీవంతి అని చెప్పబడిన బ్రతికించుట లక్షణమనగా కలనది అని అంతరాత్మగా ఉండుట ఒకటి. లోకపాల సోమ సూర్యాది రూపముతో బయట పోషకత్వ రూపముగా ఉన్న స్థితి ఇంకొకటి. అగ్నిమయ రూపముతో చేయి ఉపసంహారము సంయమము. అక్కడ వెలుపల ఉండుట స్థితి. స్థితి సంయములకు కర్త అని చెప్పబడిన ప్రాణన లక్షణ స్థితియే జగత్ సహా అని సమాధానముగా చెప్పబడింది. ఇదే యన్మయం అని. జగత్తు పరబ్రహ్మల సంబంధ ప్రకార విశేష ప్రశ్నకు ఉత్తరమని తెలియవలను, లేదా స్మృత్యాదులను బట్టి నియమించుట సంయమనము. అక్కడే అనగా ఆయన యందే ఉండుట స్థితి. ఇది స్థితి సంయమోహ కర్త అనగా తనయందే జగత్తు ఉండుట, తానే నియమించుకొనుట అను క్రియలకు కర్త అని ప్రకారముగా స్వరూప ప్రశ్నకు ఇది సమాధానము. ఇప్పుడు శ్రీపరాశర మహర్షి విరచితమైనటువంటి విష్ణు పురాణములో ప్రథమాంశములోని ప్రథమోధ్యాయమునందు విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రథమోధ్యాయము అంటే ఇది ఉపోద్ఘాతము. ఈ రోజుకి ఉపోద్ఘాతము సంపూర్ణమైనది.